నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు హేమ గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. చెప్పండి, ఏదైతే ప్రత్యేక తెలంగాణ అని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది బలిదానాలైన పరిస్థితి, నిజంగా వాళ్ళందరికీ న్యాయం జరిగింది అని అనుకోవచ్చు దీనికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంతో? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది అమరవీరులైంది. ఇంచుమించు 1200 పైగా పిల్లలు, ఎంతో మంది ఉద్యమకారులు అమరవీరులైంది మనందరికీ కూడా తెలుసు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరో వాళ్ళెవరికి కూడా న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాల దొంగ మాటలు, దొంగ హామీలు ఇచ్చిండ్రు. వీళ్ళందరూ ఎవరైతే అమరవీరులైనరో వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటానన్నాడు, వాళ్ళందరికీ ఉండనికి ఇల్లు ఇస్తానన్నాడు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, వాళ్ళందరినీ మేము చూసుకుంటామన్నాడు. కానీ ఏ ఒక్కరిని కూడా ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుంచి అసలు ఎవరైతే అమరవీరులైన కుటుంబాలను పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరైనా బాగుపడ్డారంటే కేవలం అది కేసీఆర్ కుటుంబం మాత్రమే. కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే పనిచేసిరు తప్ప కేసీఆర్ ప్రజలు ఎంతో మంది ఉద్యమం చేసి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. పిల్లలకి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఉద్యోగ కల్పనలు లేవు, మరి పెన్షన్లు లేవు. ఆసరా పెన్షన్లు ఇస్తానన్నారు, అంతా సగం సగమే. మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా లేదు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అది కూడా లేదు. మళ్ళీ పైపెచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుల లాంటి ఎన్నో ప్రాజెక్టుల పేరిట మరి మొత్తం మోసాలు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో చక్కగా ఆర్థికంగా చాలా చక్కగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏదో ఉద్యమకాలకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చామని చెప్పింది. వాళ్ళకు కూడా 250 గజాలు కూడా అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్పి, నిజంగా ఉద్యమకాలందరికీ ఉందా 1 కోటి రూపాయలు? అసలు ఎవరికి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అన్ని కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు, మాయ మాటలు చెప్పడమే తప్ప ఏనాడు కూడా ఉద్యమకారులు అసలు ఎవరున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరు, అసలు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమైంది, మనం పట్టించుకుందాము, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము కూడా చూడలేదు. ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా మీరు అన్నట్టుగా 1 కోటి రూపాయలు అందలేదు, కనీసం ఉండనీకి ఇల్లు లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బతుకులు ఏంది అని చూసినటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు ఇప్పుడు ఇంచుమించు 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అవి కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మాట్లాడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు, మేము అన్ని చేస్తున్నాము, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పిండ్రు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇంతవరకు వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలలో గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎవరికి అందలేదు. ఉచిత కరెంట్ అన్నారు, అది ఎక్కడా కూడా జరగలేదు. పిల్లలకి, చదువుకునే పిల్లలకి విద్యా భరోసా కార్డులు అంటివి, స్కూటీలు అంటివి, తులం బంగారం అంటివి అక్కడ ఏమీ కనిపించలేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఎంతో అవస్థలు అవుతున్నాయి. టాయిలెట్లు లేవు, పిల్లలు ఆడపిల్లలు పోనీకి. ఆ పాఠశాలలు పట్టించుకోవు, గవర్నమెంట్ స్కూల్స్ పట్టించుకోవు, స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు పట్టించుకోవు, రైతుల్ని పట్టించుకోవు, రైతులకు ఇచ్చిన హామీలు పట్టించుకోవు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, 500 బోనస్ అంటే ఏది చెయ్యకుండా అన్ని జస్ట్ మాటలు చెప్పుకుంటూ మొన్న వర్షం వల్ల పాపం రైతుల పంటలన్నీ నాశనం అయిపోయాయి. కనీసం రేవంత్ రెడ్డి ఏంది అందాల పామల పోటీలు అనుకుంటే తిరుగుతాడు తప్ప ఏ రైతుల దగ్గరకన్నా పోయి పరామర్శించిండా? రైతుల పంటని అమ్ముకోనికి సర్కారు తీసుకున్నదా బియ్యము? కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ప్రతి విషయంలో రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇవ్వడం కానీ, మనం రీసెంట్లీ చూసినాం 14 రకాల పంటలకి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీలు కావచ్చు, మరి మద్దతు ధర కావచ్చు, పెంచడం కావచ్చు, మనం చూసినాం. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా రైతులందరికీ ఏ విధంగా మనము సపోర్ట్ అవుతాం, ఏ విధంగా అండవుతాం అనేసి ప్రతి ఒక్క స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. దాన్ని కూడా కింది స్థాయి వరకు, కింద రైతుల వరకు కూడా తీసుకోకపోతే నీది ఎట్లా ప్రభుత్వం అవుతుంది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిండ్రు. రైతులకు ఇట్లనే పంట నష్టం జరిగితే ఎప్పుడన్నా ఆ ఫసల్ బీమా యోజన ఉంటే దానికి రైతు పంట ఎంత అయితే ఖరాబ్ అయిందో దాన్ని చూసి ఇన్సూరెన్స్ ఇస్తారు. అది కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో జరగనీయకుండా నువ్వు కనీసం అది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చేయలేదు, ఈ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చిండ్రు అందరికి ఆరోగ్యం కోసం అనేసి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఈ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయలేదు.
ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఏ ప్రభుత్వం కూడా వచ్చినటువంటి ఈ 2 ప్రభుత్వాలలో కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. వాళ్ళ జీవితాలు పాపం అయోమయం అగమ్య గోచరం అన్నట్టుగా ఉన్నది తప్ప ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ ని ఎవరు కూడా పట్టించుకోలేదు. చివరిగా ఉద్యమకారులకు కావచ్చు, అలాగే అమరవీరులైన కుటుంబాలకు కావచ్చు, బీజేపీ అండగా ఉండబోతుందా అని చెప్తే ఏం చెప్తారు? బీజేపీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి భారతదేశ ప్రజలందరికీ అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి 11 ఏళ్లలో కూడా ఎప్పటికీ భారతదేశ ప్రజల కోసం అనునిత్యం ఆలోచించేటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ. అది ఉద్యమకారులే కావచ్చు, ప్రజలే కావచ్చు, యువతి యువకులే కావచ్చు, పిల్లలే కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను వీళ్ళందరికీ కూడా అందిస్తూ ఈనాడు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఈ రకంగా ఏవైతే కులాలనే వాళ్ళందరికీ కూడా సమస్థాయిని పంచి జమ్మూ కాశ్మీర్ వివాదం కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో అఖండమైన విజయాలను సాధిస్తూ ఇంకా ముందు మనం చూసినాం కదా పహల్గామ్ ఉగ్రదాడిని ఎంత ధీటుగా మనము ఎదుర్కొన్నాం అనేది కూడా మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ ఆర్థిక సంక్షోభం లేకుండా భారతదేశంలో విశ్వ గురువు స్థానంలో వికసిత్ భారత్ మార్గంగా వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీతోనే మీరన్న ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ప్రజల గుండెల్లో ఏదైనా పార్టీ ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న సమస్యలు ఆల్రెడీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని భారతీయ జనతా పార్టీ అందజేస్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క సమస్యకి కూడా మేము కొట్లాడుతూనే ఉంటాము. వచ్చినాక కూడా వారి సమస్యల పట్ల ఏమేమైతే ఉన్నాయో అన్ని కూడా అందజేసే బాధ్యత కూడా